హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్ కార్డ్ ప్రయోజనాలు ఏమిటి? ఎలా అప్లై చేయాలనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఫ్రెండ్స్ అండ్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సీనియర్ సిటిజన్ కార్డ్, ఐడెంటిటీ కార్డ్ అన్నమాట. అర్హతలు, ప్రయోజనాలు మరియు దరఖాస్తు వివరాలు తెలుసుకుందాము. భారతదేశంలోని వయోవృద్ధులకు అంటే సీనియర్ సిటిజన్లకు గౌరవాన్ని, ఆర్థిక భద్రతను మరియు సౌకర్యాలను అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటిలో అత్యంత ముఖ్యమైనది మరియు ఉపయోగకరమైనది సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు. ఈ కార్డు యొక్క ప్రాముఖ్యత, దాని వలన కలిగే ప్రయోజనాలు మరియు పొందే విధానం గురించి వివరంగా తెలుసుకుందాము. మొదటిది, సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డ్ అంటే ఏమిటి? రైల్వే రాయితీల నుండి బ్యాంకు ప్రయోజనాల వరకు వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు సేవలను పొందడానికి సీనియర్ సిటిజన్లు తమ వయస్సును నిరూపించుకోవడానికి పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ వంటి అనేక పత్రాలను సమర్పించాల్సి వస్తుంది. ఈ ఇబ్బందిని తొలగించి అన్ని అవసరాలకు ఒకే ఒక అధికారిక గుర్తింపు పత్రంగా పనిచేసేదే సీనియర్ సిటిజన్ కార్డు. ఇది దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. కార్డుపై ఉండే వివరాలు: సీనియర్ సిటిజన్ పూర్తి పేరు, భర్త లేదా తండ్రి పేరు, జెండర్, లింగం, పుట్టిన తేదీ మరియు వయస్సు, పూర్తి చిరునామా, మొబైల్ నంబరు, బ్లడ్ గ్రూపు, అత్యవసర సంప్రదింపు నంబరు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబరు. ఇక అప్లై చేసుకోవడానికి అర్హతలేమిటి? వయసు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన స్త్రీ, పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పౌరసత్వం తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి. ప్రవాస భారతీయులకు అంటే ఎన్ఆర్ఐలకు ఈ కార్డు వర్తించదు. ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్స్ కూడా ఈ కార్డుకైతే అప్లై చేసుకోవచ్చు. 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. కావాల్సిన పత్రాలు: దరఖాస్తు చేయడానికి ప్రధానంగా 3 రకాల పత్రాలు అవసరం అవుతాయి. మొదటిది వయసు ధృవీకరణ పత్రం, ఏజ్ ప్రూఫ్. సో, ఏజ్ ప్రూఫ్ కింద ఏదో ఒకటండి. జనన ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా పాస్‌పోర్ట్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, పాఠశాల బదిలీ పత్రం, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ కావచ్చు. ఇక రెండవది నివాస ధృవీకరణ పత్రం, రెసిడెన్షియల్ ప్రూఫ్. కింది వాటిలో ఏదో ఒకటి. అంటే ఆధార్ కార్డా, రేషన్ కార్డా, పాస్‌పోర్టా, ఓటర్ ఐడీ కార్డా, లేదా దరఖాస్తు దాని పేరు మీద ఉన్నటువంటి విద్యుత్ లేదా టెలిఫోన్ బిల్లు ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కింద అయితే ఉపయోగపడుతుంది ఏదో ఒకటి. గుర్తింపు ధృవీకరణ పత్రం, ఐడెంటిటీ ప్రూఫ్ కింద మనము ఏదో ఒకటి అంటే ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడీ కావచ్చు, పాస్‌పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, అలాగే 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కావచ్చు. వీటన్నిటిని కూడా మనము వీటిలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సీనియర్ సిటిజన్ కార్డ్ వలన కలిగే ప్రయోజనాలు ఏంటని తెలుసుకుందాము. ఈ కార్డు కలిగి ఉండటం వలన అనేక రంగాలలో రాయితీలు, సౌకర్యాలు మరియు ప్రాధాన్యతలు లభిస్తాయి. ప్రయాణ ప్రయోజనాలు, ట్రావెల్ బెనిఫిట్స్. రైల్వేలు టికెట్ బుకింగ్ కౌంటర్లలో ప్రత్యేక క్యూలు, రైళ్లలో లోయర్ బెర్తుల కేటాయింపులో ప్రాధాన్యత. టికెట్ ధరలలో రాయితీ ప్రస్తుతం నిలిపివేయబడింది, కానీ భవిష్యత్తులో పునరుద్ధరించే అవకాశం అయితే ఉంది. ఆర్టీసీ బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ మరియు టీఎస్ఆర్టీసీ వంటి రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల్లో అయితే ఈ యొక్క ధరలపైన 20-25% వరకు రాయితీ లభిస్తుంది. విమానయానం ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండిగో, అలాగే ఇండిగో వంటి కొన్ని విమాన సంస్థలు ఎకనామీ క్లాస్ టికెట్లపై సీనియర్ సిటిజన్లకు రాయితీలైతే అందిస్తున్నాయి. ఇక ఆర్థిక ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ బెనిఫిట్స్, ఆదాయపు పన్ను. సాధారణ పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు 60 ఏళ్లు పైబడిన వారు మరియు సూపర్ సీనియర్ సిటిజన్లకు 80 ఏళ్లు పైబడిన వారికి అధిక పన్ను మినహాయింపు పరిమితి ఉంటుంది. బ్యాంకు డిపాజిట్లు అన్ని జాతీయ మరియు ప్రైవేట్ బ్యాంకులకు ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్‌డీలు ఇతరాల కంటే ఒక 0.5% అదనపు వడ్డీని అందిస్తాయి. పోస్ట్ ఆఫీస్ పథకాలు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ వంటి పథకాలతో అధిక వడ్డీ రేట్లు లభిస్తాయి. డోర్ స్టెప్ బ్యాంకింగ్ చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్దకే వచ్చి నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రా, లైఫ్ సర్టిఫికేట్ స్వీకరణ వంటి సేవలను అందిస్తున్నాయి. ఇక ఆరోగ్య ప్రయోజనాలు, హెల్త్ బెనిఫిట్స్. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత లేదా రాయితీతో కూడిన వైద్య సేవలు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మరియు ఫార్మసీల బిల్లులపై ప్రత్యేక తగ్గింపులు కూడా
అందిస్తున్నాయి. ఇతర ప్రయోజనాలు: న్యాయస్థానాలు, కోర్టు కేసులలో త్వరితగతిన విచారణ కోసం ప్రాధాన్యత, టెలిఫోన్ కనెక్షన్లు, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కనెక్షన్ల కేటాయింపులో ప్రాధాన్యత, ఇన్‌స్టాలేషన్ ఛార్జీలపై రాయితీ మరియు నెలవారీ బిల్లులపై కూడా తగ్గింపు అయితే ఉంటుంది. ఇక పాస్‌పోర్ట్స్ జారీ. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు ముందుగా పాస్‌పోర్ట్ జారీ చేసే తర్వాత పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. అంటే పాస్‌పోర్ట్ ఉంటే చాలా ఫాస్ట్‌గా వస్తుందన్నమాట వెరిఫికేషన్ కంటే ముందే. దరఖాస్తు విధానం. హౌ టు అప్లై. ప్రస్తుతం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వారి అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆన్‌లైన్ విధానం. మీ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సేవల పోర్టల్‌ను సందర్శించండి. సో, ఏపీ కోసమైతే మీ సేవ లాంటివి. సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు కోసం ఉన్నటువంటి లింకుపై క్లిక్ చేయండి. దరఖాస్తు ఫామ్‌లో అవసరమైన వివరాలను పూర్తి చేయండి. పైన పేర్కొన్న పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. నామమాత్రపు దరఖాస్తు రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించండి. దరఖాస్తును సమర్పించిన తర్వాత అధికారులు దానిని పరిశీలించి ఆమోదించిన తర్వాత 7-21 రోజుల్లోపు కార్డు మీ చిరునామాకు పోస్ట్ ద్వారా అయితే పంపబడుతుంది. ఒకవేళ ఏమైనా అదనపు సహాయం కోసం ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, లేదంటే ఏమైనా మీకు ఇబ్బందులు కలిగి ఉన్నా, లేదంటే అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలన్నా, ఇటువంటి వాటి కోసం ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం గురించి మరింత సమాచారం లేదా సహాయం కోసం ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్ అయినటువంటి 14567కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్.